రాత్రి రేట్ ఎంత? హౌ అంటే ఎలా? ఎవరిని రేట్ అడుగుతున్నారు? ఏంటి అడుగుతున్నావు నువ్వు రేట్? నీకు తినే పరిస్థితి లేదు, నా రేట్ ఏం పడుతావు నువ్వు? నేను కాశీలో మంచి బొట్టు ఉన్నాను, దేవి బట్లులో ఉన్నాను. మామూలుగా అంటే వీళ్ళు కొత్త స్టార్ట్ చేశారు, బట్లు గురించి పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారు. నేను అసలు అలాంటి బట్టలు వేసుకోనున్నా. నేను కాశీలో ఫుల్ ఇక్కడి నుంచి కవర్డ్ ఎర్ర బట్లులో దేవి అమ్మవారు బట్లులో బొట్టు పెట్టుకుని ఉంటే నీ నైట్ రేట్ ఎంత నాకు అడుగుతున్నారు? ఇది నో నో దిస్ ఇస్ నాట్ రైట్. ఇది కరెక్ట్. కెమెరా వెనకాల ఉన్నారు, అదే తేడా. అది తప్ప ఇంకేం తేడా లేదు. ఐ హ్యావ్ ద సేమ్ రైట్స్ వాట్ యూ హ్యావ్ యాజ్ అ సిటిజన్ అండ్ యూ హ్యావ్ ద సేమ్ రైట్స్ వాట్ ఐ హ్యావ్ యాజ్ అ సిటిజన్. ఐఎమ్ జస్ట్ అ నార్మల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ who just is in the film industry. That is the only difference. So please understand this. Whenever you pick up your phone and whenever you type, not for me, any celebrity, any politician, when you write bad words, it is not for us. That is what you are. You are a neech rakshas manishi. You are a సంస్కారాలు లేని మనిషి. బికాస్ మీకు సంస్కారాలు ఉంటే మీ చేతులు ఇలాంటి దానికి టైపింగ్ చేయరు, అంతే. దట్ ఈస్ ఫుల్ స్టాప్. మీరు ఇంత చెత్త బండు బూతులు మీరు పెట్టడానికి ఉంటే, కాశీకి ఒక ఫోటో ఉంది, నేను పెడతాను ఇన్స్టాగ్రామ్లో. రాత్రి రేట్ ఎంత? హౌ అంటే ఎలా? ఎవరిని రేట్ అడుగుతున్నారు? ఏంటి అడుగుతున్నావు నువ్వు రేట్? నీకు తినే పరిస్థితి లేదు, నా రేట్ ఏం పడుతావు నువ్వు? నేను కాశీలో మంచి బొట్టు ఉన్నాను, దేవి బట్లులో ఉన్నాను. మామూలుగా అంటే వీళ్ళు కొత్త స్టార్ట్ చేశారు, బట్లు గురించి పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారు. నేను అసలు అలాంటి బట్టలు వేసుకోనున్నా. నేను కాశీలో ఫుల్ ఇక్కడి నుంచి కవర్డ్ ఎర్ర బట్లులో దేవి అమ్మవారు బట్లులో బొట్టు పెట్టుకుని ఉంటే నీ నైట్ రేట్ ఎంత నాకు అడుగుతున్నారు? ఇది నో నో దిస్ ఇస్ నాట్ రైట్. ఇది కరెక్ట్. కెమెరా వెనకాల ఉన్నారు, అదే తేడా. అది తప్ప ఇంకేం తేడా లేదు. ఐ హ్యావ్ ద సేమ్ రైట్స్ వాట్ యూ హ్యావ్ యాజ్ అ సిటిజన్ అండ్ యూ హ్యావ్ ద సేమ్ రైట్స్ వాట్ ఐ హ్యావ్ యాజ్ అ సిటిజన్. ఐఎమ్ జస్ట్ అ నార్మల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ who just is in the film industry. That is the only difference. So please understand this. Whenever you pick up your phone and whenever you type, not for me, any celebrity, any politician, when you write bad words, it is not for us. That is what you are. You are a neech rakshas manishi. You are a సంస్కారాలు లేని మనిషి. బికాస్ మీకు సంస్కారాలు ఉంటే మీ చేతులు ఇలాంటి దానికి టైపింగ్ చేయరు, అంతే. దట్ ఈస్ ఫుల్ స్టాప్. మీరు ఇంత చెత్త బండు బూతులు మీరు పెట్టడానికి ఉంటే, కాశీకి ఒక ఫోటో ఉంది, నేను పెడతాను ఇన్స్టాగ్రామ్లో.